హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ రెండు గ్లాసులో డిఫరెంట్ కలర్ ఆఫ్ వాటర్ చూస్తున్నారు కదా. ఇదేం లేదు, జస్ట్ వాటర్ లో మనం pH డ్రాప్స్ యాడ్ చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ లో ఒకటి వచ్చి గ్రీన్ కలర్ గా, అదే విధంగా ఇంకోటి వచ్చి బ్లూ కలర్ గా మారింది అనమాట. సో రెగ్యులర్ గా ఇలాంటి వాటర్, ఏదైనా కలర్ వాటర్ ఉన్నప్పుడు అంటే మనకి యాక్టివేటెడ్ కార్బన్ కి ఒక శక్తి ఉంటుంది. అదేంటంటే వాటర్ లో ఉన్న కలర్, స్మెల్ రెండు రిమూవ్ చేస్తుంది. సో ఈ రోజు మన దగ్గర ఒక శాంపుల్ యాక్టివేటెడ్ కార్బన్ ఉందన్నమాట. ఇదేంటంటే కోకోనట్ షెల్ తోటి తయారైన యాక్టివేటెడ్ కార్బన్ అన్నమాట. రెగ్యులర్ గా కార్బన్ కి ఏం శక్తి ఉందంటే వాటర్ లో ఉన్న బ్యాడ్ స్మెల్, అదే విధంగా కలర్ ఏదైనా ఉంటే కూడా కార్బన్ అనేది రిమూవ్ చేస్తుంటది. సో ఒకసారి మనం ఈ కలర్ కూడా రిమూవ్ చేస్తుందా లేదా చూద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు స్మెల్ కూడా ఇదేంటంటే ఇందులో పిహెచ్ డ్రాప్స్ చేసాం కాబట్టి కొద్దిగా కెమికల్, అదే విధంగా కొద్దిగా ఆల్కహాల్ స్మెల్ అనేది వస్తుంది. సో మనం ఏదైతే ఇప్పుడు మనం శాంపుల్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో యాక్టివేటెడ్ కార్బన్ ది, ఇందులో రెండిట్లో మనం ఇది వాటర్ పోసి చూద్దాము. సో ఇది కలర్ రిమూవ్ చేస్తుందా లేదా అనేది ఒకసారి లైవ్ లో మనం చూద్దాము. సో ఈ వాటర్ అనేది ఏదైతే ఉందో, ఈ కలర్డ్ వాటర్ అనేది రెండిట్లో నేను ఇలా పోస్తున్నాను. రెండు కూడా మనకి యాక్టివేటెడ్ కార్బన్ అనమాట. ఈ టెంకాయ చిప్పలతోటి ఒక పర్టికులర్ హీట్ లో దాన్ని హీట్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసినప్పుడు అది కార్బన్ లాగా మారుతూ ఉంటది. సో ఇది మనము టెంకాయ చిప్పలతో తయారు చేసిన కార్బన్ అన్నమాట. మీరు చూసినట్టయితే ఈ కార్బన్ అనేది వాటర్ లో ఉన్న కలర్, స్మెల్ రిమూవ్ చేస్తుంది. అందుకోసమే మనము లైవ్ డెమో చేస్తున్నాము. కార్బన్ ని జనరల్ గా మెష్ తోటి, అదే విధంగా అయోడిన్ వాల్యూ తోటి దాన్ని మెజర్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఏం లేదనమాట. జస్ట్ మన టెంకాయ చిప్పలతో తయారైన కార్బన్ అనమాట. ఇదంతా కార్బన్. కార్బన్ ఇలాగా ఈ పర్టికులర్ మెష్ సైజ్ అంటే క్రష్ చేసినప్పుడు ఇలాంటి సైజ్ ఒకటి తయారవుతుంటది. యాక్టివేటెడ్ కార్బన్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెష్ సైజ్, అంటే సైజెస్ బట్టి దాని ప్రైజింగ్ అవి మారుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు మనమైతే వాటర్ రెండు గ్లాసులో కూడా మీరు చూడొచ్చు. వాటర్ అయితే మనము ఇనిషియల్ గా అయితే ఒకటి గ్రీన్ కలర్, ఒకటి బ్లూ కలర్ ఉంది. రెండిట్లో కూడా మనకి కలర్ అయితే మనకి రిమూవ్ అయింది. అదే విధంగా ఒకసారి స్మెల్ కూడా చూద్దాము. స్మెల్ కూడా 100% అయితే రిమూవ్ అయింది. ఐ మీన్ వాటర్ లో ఉన్న స్మెల్ అయితే ముందు ఉన్న స్మెల్ కి ఇప్పటికి చూసినట్టయితే కంప్లీట్ గా రిమూవ్ చేసిందనే చెప్పొచ్చు. సో కలర్ కూడా రిమూవ్ అయింది. యాక్టివేటెడ్ కార్బన్ వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. వాటర్ లో ఉన్న కలర్ రిమూవ్ చేస్తుందని చెప్పడం కోసమే నేను ఈ డెమో చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే రెండు కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్ గా అయితే మనకి తయారైంది అనమాట. థ్యాంక్ యూ.